Hi, hello, welcome to PR Academy. My name is Chanti. I am Arithmetic Reasoning faculty. సరే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ల పరంగా ఒకనా పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి ఇంతకు ముందు ఇయర్లో అడిగినటువంటి ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బిలో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్లో అడిగినవి ఓకేనా ఏవైతే ఉన్నాయో అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మనం ఒక సెషన్ అనేది ఒకనా పార్ట్ 1 వీడియో అనేది మీకు ఆల్రెడీ అప్లోడ్ అవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ వన్ ఓకేనా ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన ఆల్రెడీ ప్రీవియస్లో అడిగినటువంటి అందులో భాగస్వామ్యం ఓకేనా పార్ట్నర్షిప్ నుంచి ఇంకా కొన్ని క్వశ్చన్లు అనేవి చూద్దాం. ఏబిసిలు వ్యాపారం 4:5:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వరుసగా 6 నెలలు 12 నెలలు 8 నెలలు ఉంచారంట. అయితే బి యొక్క వాటా బీకు 1,35,000 ప్రాఫిట్ వస్తే మొత్తం లాభం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకే దీంట్లో చూడండమ్మా వాడు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఏమని ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాడు ఏఎన్ఏ పర్సన్ రేషియోస్లో ఇచ్చాడు ఇక్కడ. సో రేషియోస్లో ఇచ్చినప్పుడు చూడు ఇక్కడ ఏమిచ్చాడు 4:5:6 4:5:6. సో మరి ఇక్కడ వాళ్ళ టైం పీరియడ్లు ఎలా ఉన్నాయమ్మా ఫస్ట్ ఏఎన్ఏ పర్సన్ 16 months ఉన్నాడు. మరి బిఎన్ఏ పర్సన్ ఎంతవరకు ఉన్నాడు 12 months ఉన్నాడు. మరి సిఎన్ఏ పర్సన్ ఎంత ఉన్నాడు 8 months ఉన్నాడు. సో మరి ఇప్పుడు A:B:C ఎంత అవుతుందని ఫస్ట్ ఫైండ్ చేయమ్మా. ఓకే 6 టేబుల్లో చూద్దామా లేదా 4 టేబుల్ చూడు 4 1s క్యాన్సిల్ 4 3s 4 2s ఓకేనా. నెక్స్ట్ చూడు ఇంకేమైనా కట్ అవుతాయా రైట్. సో 16:15:12 16:15:12 బి యొక్క షేర్ ఇచ్చాడు కాబట్టి బి పార్ట్స్ ఎంత 15 parts. సో 15 parts వచ్చేసి 135 అయితే మరి టోటల్ ఎంత అవుతుంది 16 + 15 + 12 ఎంతమ్మా ఇది 31 + 31 12 31 12 ఎంత 31 + 12 ఓకేనా ఎంత 33 parts ఎంత సరే 43 parts. సో 15 parts వచ్చేసి 135 అయితే 43 parts is what? So 43/15 into 135 15 1s 15 9s. సో 2 9 3s ఎంతమ్మా 7. సో డిజిట్స్ వచ్చేసి ఎంత రావాలి 7 రావాలి. సో 7 వచ్చేవి ఎన్ని ఉన్నాయి అన్నింటిలో 3 ఆప్షన్లో 7 అనేది ఉంది. సో సమ్ చేద్దాం 9 3s 27 9 4s 36 + 2 38 అంటే 387 అనేది ఆప్షన్లో ఉండాలి. 347 367 387. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 4 అనేది డైరెక్ట్గా చూజ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏబిసిలు కలిసి ఒక పచ్చిక బయలుని అద్దెకు తీసుకున్నారు. ఏ 10 ఎద్దులను 7 నెలలు బి 12 ఎద్దులను 5 నెలలు సి 15 ఎద్దులను 3 నెలలు మేతకు ఉంచారు. పచ్చిక బయలు యొక్క అద్దె 33,500 అయితే సి తన అద్దె వాటాగా ఎంత చెల్లించాలి. ఓకేనా ఇప్పుడు ఏమన్నారంటే ముగ్గురు వ్యక్తులు కొన్ని ఎద్దులను తీసుకున్నారు. అమౌంట్ అనేది అన్నింటికి కూడా ఈక్వలే ఓకేనా. సో ఏఎన్ఏ పర్సన్ ఏమన్నాడు ఇక్కడ ఏఎన్ఏ పర్సన్ ఎన్ని ఎద్దులు ఉన్నాయి 10 ఎద్దులు ఎన్ని మంత్స్ ఉంచుకున్నాడు 7 months ఉంచేసుకున్నాడు. అండ్ బిఎన్ఏ పర్సన్ ఎంతమా 12 ఎద్దులు ఈసారి ఎన్ని మంత్స్ 5 months. మరి సిఎన్ఏ పర్సన్ 15 ఎద్దులు ఎన్ని నెలలు 3 నెలలు. ఇంకేమైనా కట్ అవుతే కట్ చేసేసుకోమా రైట్. చూడు ఇక్కడ 5 టేబుల్లో 5 2s 5 క్యాన్సిల్ 5 3s. సో 7 2s 14:12:9 14:12:9. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా దేనికి ఈక్వల్ 3500కి ఈక్వల్. అయితే సి యొక్క వాటా ఎంత అని అడిగాడు. సి అనే పర్సన్ నీడేనా. సో సితో ఏది కట్ అవుతుందమ్మా 1000 అవుతుందా అవ్వదు. 1200 అవుతుందా అవ్వదు. 1400 అవ్వదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకుందాం. కానీ చేద్దాం ఒకసారి. సో 14 + 12 ఎంత 26 26 + 9 ఎంతమ్మా 35 పార్ట్స్ అనేది 3500 అయితే 9 parts అనేది ఎంత
35 వన్స్ 1. సో 100 ఇంటూ 9 ఎంత 900 అనేది నీ యొక్క ఆన్సర్. సో డైరెక్ట్ ఆప్షన్ 2 కూడా చేసేసుకోవచ్చు, సొల్యూషన్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ₹1,00,000 ఏ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 1 సంవత్సరం తర్వాత 2 లక్షల పెట్టుబడితో బి వ్యాపారాన్ని చేరాడు. వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత వరకు వచ్చిన లాభం 84,000 అయితే బి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువగా ఉంది అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎలా స్టార్ట్ చేశారంట, ఏ అనే పర్సన్ ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసి ఓకేనా 1 సంవత్సరం తర్వాత బి అనే పర్సన్ చేరాడు. ఇప్పుడు ఆడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అవ్వచ్చండి. ఓకే, మనం ఏ విధంగా చేయాలి, ఒకటే ప్రాసెస్ కదా మనం చేస్తుందంట, ఒకటే విధం. చూడండి ఒకసారి ఏమన్నాడు ఆడు, ఏ అనే పర్సన్ 1 lakh అన్నాడు కదా. సో జీరోస్ వదిలేద్దాం పోనీ. ఏ అనే పర్సన్ 1 రూపీతో వ్యాపారం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ బి అనే పర్సన్ 1 సంవత్సరం తర్వాత ఎన్ని రూపీస్తో వచ్చాడు, 2 రూపీస్తో వచ్చాడు. ఓకేనా. ఏ అనే పర్సన్ 1 రూపీతో వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 1 year ఓకేనా బి అనే పర్సన్ 2 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఫైనల్గా ఎన్ని ఇయర్స్ వాళ్ళకి, ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత అంటే 1 year గడిచిపోయిన తర్వాత బి అనే పర్సన్ వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వీడు చేశాడు, 2 years. మరి వీడు ఎన్ని సంవత్సరాలు చేశాడైతే 3 years మొత్తం ఉంటాడు ఏ అనే పర్సన్. బట్ బి అనే పర్సన్ 2 years మాత్రం ఉన్నాడు. సో 3:4 మరి 7 parts అనేది వాడు ఇచ్చేసాడు ఎంతమ్మా 84,000. సో నాకు జీరోస్ అవసరం లేదు కదా, 84. 7 parts అనేది 84. అయితే బి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువ ఉంది, ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో 1 part ఈజ్ వాట్, సో 1/7 ఇంటూ 84. సో 7 టేబుల్ కట్ చేస్తే 1400 అనేది నీ యొక్క ఆన్సర్. సో 14 ఎక్కడ ఉంటే జీరోస్ అవసరం లేదు, 10 ఉంది, 12 ఉంది, 15 ఉంది, ఇక్కడ 14 ఉంది చూడు. సో ఆన్సర్ అనేది ఏమొస్తుంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నరేష్ 45,000 పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించాడు. 3 నెలల తర్వాత రమ్య 60,000తో పెట్టుబడి భాగస్వామిగా చేరాడు. మరో 6 నెలల తర్వాత 90,000 పెట్టుబడితో నిధి భాగస్వామిగా చేరాడు. సంవత్సరం చివరి వరకు వచ్చిన లాభం 20,000. అయితే అందులో నిధి వాటా ఎంత. ఒక ఇక్కడ 3 పర్సన్లు, మళ్ళీ నరేష్ అండ్ రమ్య అండ్ నిధి. నరేష్, రమ్య, నిధి. ఇప్పుడు నరేష్ అనే వ్యక్తి 45 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. జీరోస్ అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ 3 నెలల తర్వాత ఓకేనా 3 months తర్వాత రమ్య 60 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. రైట్. నెక్స్ట్ మరో 6 నెలల తర్వాత 90 రూపీస్తో నిధి స్టార్ట్ చేసింది. ఇయర్ ఆఫ్ ఎండింగ్ ఓకేనా చివరన. అంటే ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ నరేష్ అనే వ్యక్తి 12 months కూడా వర్క్ చేశాడు. మరి ఇక్కడ రమ్య ఎన్ని మంత్స్ చేసింది, 3 నెలల తర్వాత తన వ్యాపారంలో జాయిన్ అయింది. అంటే ఎన్ని నెలలు చేసింది తన వర్క్, 9 months అనేది వర్క్ స్టార్ట్ చేసింది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, మరో 6 నెలల తర్వాత, మరో 6 నెలలు అంటే ఇటు ఎన్ని నెలలు చేసాడు వరకు, 3 months. 9 months ఇటు చేస్తూ ఉన్నాడంటే 6 నెలలు గడిచిన తర్వాత నిధి అనేది వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఏ విధంగా ఉంది చూడు. 15 3s, 15 4s, 15 6s. ఓకేనా. 3 టేబుల్ మళ్ళీ అవుతుంది కదా, 3 1s, 3 3s, 3 క్యాన్సల్. 2 టేబుల్లో 2 3s, 2 2s, 2 6s. సో రేషియో 6:6:3. అంతేనా. ఇంకా కట్ అవుతుంది చూడమ్మా. 3 క్యాన్సల్, 3 క్యాన్సల్, 3 2s. సో 2:2:1. ఇది నీ యొక్క ఫైనల్ రేషియో. 2:2:1 అనేది నీ ఫైనల్ రేషియో. సో 5 parts అనేది ఎంత ఇచ్చాడు వాడు, 20,000. సో 5 parts అనేది 20 రూపీస్. 5 parts వచ్చేసి 20 రూపీస్. అయితే మరి మనకు కావాల్సింది ఎవరిది, నిధి పార్ట్ ఎంత అంటే ఇదే కదా. సో 5 parts 5 how much, 5
5 4 ఎంతమ్మా 20. సో ఆన్సర్ ఏమవుతుంది 4 అనేది ఆన్సర్గా తీసేసుకోవాలి. సార్ నాకు అది అర్థం కాలేదు అన్నాం అనుకో, చూడు ఎన్ని పార్ట్స్ వచ్చాయి 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వచ్చేసి ఎంతమ్మా 20 రూపీస్. జీరోస్ మనకు అవసరం లే, 20 రూపీస్ అయితే 1 పార్ట్ ఎంత? సో 1/5 ఇంటూ 20. 5 1s 5 4s అంటే 0 కాకుండా 4 అనే డిజిట్ ఉండాలి. ఎక్కడ ఒక్కటే ఉంది కదా, 6 ఉంది, 4 5 ఉంది, 8 ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరి బీలు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించను. 3:5 నిష్పత్తిలో పెట్టుబడి ప్రారంభించారు. 4 నెలల తర్వాత సి వారితో బికి సమానమైన పెట్టుబడి పెట్టాడు. అయితే సంవత్సరం చివరిన వరకు వచ్చిన లాభం ఎంత? చూడు, ఇక్కడ ఇద్దరు వ్యాపారం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత సి అనే పర్సన్ వచ్చి చేరాడు వాళ్ళతో. ఎలా చేరాడు? బి అయితే స్టార్టింగ్లో ఎంతైతే అమౌంట్ పెట్టాడో అదే అమౌంట్ మళ్ళీ సి తీసుకొచ్చేసాడంట. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఒకసారి చూడు, A:B:C. ఏ మరి బీలు కలిసి వ్యాపారం ఎలా పెట్టారు? 3:5. ఓకేనా? అయితే 4 నెలల తర్వాత సి బికి సమానమైన పెట్టుబడి పెట్టాడంట. బి ఎంత పెట్టాడు? 5 రూపీస్ పెడితే మరి సి కూడా ఎంత పెడుతున్నాడు? 5 రూపీసే పెట్టాడు. ఓకేనా? సి కూడా 5 రూపీసే పెట్టాడు. మరి టైం పీరియడ్ ఏముంది సార్ అంటే 12 మంత్స్ కదా, ఇది 12 మంత్సే ఉంది. బి కూడా 12 మంత్సే. మరి సి ఎన్ని మంత్స్? 12 మంత్స్ రాసేద్దామా? నో. ఎందుకు? 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి ఈడు 8 మంత్స్ మాత్రమే వర్క్ చేశాడు. ఇప్పుడు చూడు, సో 4 టేబుల్ కట్ చేస్తే 4 3s and 2s. 9:15:10 ఇది నీ రేషియో. మరి వాడు ఏమన్నాడు చూడమ్మ, ఇక్కడ సంవత్సరం చివరన వారికి నిష్పత్తి ఎంత? లాభాల నిష్పత్తి ఎంత? ఇది 9:15:10 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో 2లో ఉంది. ఒక 9:15:10. వాడు అమౌంట్ అడగల, రేషియో మాత్రం అడిగాడు. ఇలాంటి అడిగితే ఇంకా ఈజీగా చేయొచ్చు. అదే అమౌంట్ అడిగితే ఇంకొక స్టెప్ వెళ్తాం ముందుకి. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరి బీలు 16,000 మరి 12,000తో వ్యాపారం ప్రారంభించారు. 2 నెలల తర్వాత 20,000 పెట్టుబడితో సి వ్యాపారంతో కలిశాడు. అర్ధ సంవత్సరంలో వాళ్ళకి వచ్చిన లాభం ఎంత? 15,500 అంట. అయితే సి వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు. బట్ చూడమ్మా, సేమే. సో ఏ అండ్ బి ముగ్గురు ఉన్నారు. మళ్ళీ ఏబిసి అనే ముగ్గురు పర్సన్లు ఉన్నారు. వీడు 16 రూపీస్తో, వీడు 12 రూపీస్తో వ్యాపారం ప్రారంభించారు. 2 నెలల తర్వాత సి అనే పర్సన్ 20 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 2 మంత్స్. అంటే టోటల్ అర్ధ సంవత్సరం అంటే హాఫ్ ఇయర్లీ ఎంత? 6 మంత్స్. సో 2 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యేది 2 మంత్స్ చేశాడు. ఇక్కడ 4 మంత్స్ మాత్రమే వర్క్ చేశాడు. మరి ఇక్కడ ఏ అనే పర్సన్ 6 మంత్స్, బి అనే పర్సన్ ఆల్సో 6 మంత్స్. కట్ చేయమ్మా. 4 క్యాన్సల్, 4 3s, 4 4s, 2 టేబుల్, 2 2s, 2 3s, 2 10s. సో 12:9:10. ఇది వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో. బట్ మరి వాడికి ఏమి ఇచ్చాడు? ఓకే, టోటల్ ప్రాఫిట్ ఇచ్చేసాడు వాడు కూడా. సో 31 పార్ట్స్ వచ్చేసి ఎంతమ్మా? 31 పార్ట్స్ వచ్చేసి 15,500. అయితే మనకు కావాల్సింది ఎవరిది? సి పార్ట్ ఎంత? సో 10 పార్ట్స్ ఎంత అవుతుందని అడిగాడు. సో 10/31 ఇంటూ 1500. 31 1s 5s. సో ఆన్సర్ 5,000 రూపీస్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏబిసిలు ఒక వ్యాపారం 8,000, 4,000 మరియు 8,000తో పెట్టుబడి పెట్టారు. 6 నెలల తర్వాత ఏ దాని నుండి బయటికి రాగా 8వ నెల చివరన 4,500 రూపాయలు లాభం వచ్చింది. అయితే దానిలో బి వంతు ఎంత వస్తుందని అడుగుతూ ఉన్నాడు. ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఓకేనా? ఏ, బి అండ్ సి. వీడు 8,000 రూపీస్ పెట్టాడు, వీడు 4,000 రూపీస్ పెట్టాడు, వీడు 8,000 రూపీస్ పెట్టాడు. అయితే 6 మంత్స్ మాత్రం వర్క్ చేశాడు. ఆఫ్టర్ 8 మంత్స్ అన్నాడు. ఇయర్ ఆఫ్ ఎండింగ్ అలా చూడండి. ఇక్కడ చాలామంది తొందరలో క్వశ్చన్ చదవకుండా
ఇయర్ ఆఫ్ ఎండింగ్ అని 12 months వేసి సమ్ చేస్తావు, కానీ వాడు అడిగింది ఇక్కడ 8 నెలలు అన్నాడు ఇక్కడ. ఒక నువ్వు అది అబ్జర్వ్ చేయాలి బాగా. సో 8 months అన్నాడు కాబట్టి 8 months అన్నింటినీ జీరోస్ తీసేసాం. 4 టేబుల్లో 2 టేబుల్లో 2 1s 2 4s 2 క్యాన్సల్ అండ్ అగైన్ 2 3s 2 2s 2 4s. సో ఎంత వచ్చిందా పార్ట్స్? 9 parts. సో 9 parts వచ్చేసి ఎంత? 4005 రూపీస్. 4005 రూపీస్ అయితే మరి 2 parts ఎంత అవుతుందని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? సో దీంట్లో 2/9 ఇంటూ 4005 9 టేబుల్లో 9 4s 36 9 4s 36 9 5s. సో ఆన్సర్ ఏమవుతుంది? 45 90 90 ప్లస్ 400 890 అనేది మన యొక్క ఆన్సర్ తీసేసుకోవాలి. 890 చూడు ఇక్కడ ఇదే ఆప్షన్ 3లో ఉంది. 45 90 400 890 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడమా. ఏ మరియు బీలు భాగస్వామిగా 20,000 మరియు 15,000 వరుస పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత 20,000 పెట్టుబడితో సి వ్యాపారంతో చేరాడు. అయితే వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి 2 సంవత్సరాలకు వచ్చిన లాభం 25,000. అయితే అందులో బి వాటా ఎంత అని అడుగుతూ ఉన్నాడు. బి యొక్క సో చూడమ్మా, ఫస్ట్ ఏం చెక్ చేయాలని చెప్పాము? 15 అంటే 3 టేబుల్లో నీ యొక్క ఆన్సర్ ఉండాలి. ఎక్కడ నుంచి చూడు 3 టేబుల్లో డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు, కానీ ఒకసారి చూద్దాం, సమ్ చేద్దాం. పోనీ ఏ బి అండ్ సి, ఏబిసి. సో ఇక్కడ ఏ అనే పర్సన్ 20 రూపీస్, బి అనే పర్సన్ 15 రూపీస్, సి అనే పర్సన్ ఎంతమ్మా 20 రూపీస్. ఎప్పుడు ఇది? 6 నెలల తర్వాత. ఎప్పుడు? 6 నెలల తర్వాత. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడు, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వచ్చిన లాభం అంటే ఇది. సో 2 సంవత్సరాల్లో 6 నెలలు గడిచిపోయింది అంటే ఎన్ని మంత్స్ ఉన్నాడు ఇక్కడ? 18 months. వీడు ఎన్ని ఉంటాడు? 24 months. వీడు ఎన్ని మంత్స్? 24 months. సో 5 4s 5 3s అగైన్ 5 4s 6 టేబుల్లో 6 4s 6 4s 6 3s. ఓకేనా? నెక్స్ట్ 4 టేబుల్ 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంది? 4:3:3. ఇది నీ ఫైనల్ రేషియో. సో మరి ఏమి ఇచ్చాడు అక్కడ? 10 parts అనేది. ఓకేనా? 10 parts అనేది 25,000 అంట. అయితే మనకు కావాల్సింది ఎవరిదమ్మా? షేర్ ఆఫ్ బి. సో బి పార్ట్స్ అన్ని 3 parts ఎంత? సో 3/10 ఇంటూ 25,000. సో 0 క్యాన్సిల్ అయిపోతే 7500 అనేది నీ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే నువ్వు ఒకసారి ఓకేనా, దీంతో పనే అవసరం లేదు. ఎందుకు? ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. బి యొక్క రేషియో ఎంత ఉంది ఇక్కడ? ఏ 20 ఉంది, బి అనేది 15 ఉంది చూడు ఇక్కడ. మరి వాడు అడిగింది ఎంతమ్మా? ఎవరిది? బినే. సో బి అంటే 3 యొక్క టేబుల్ నీకు రావాలి. మరి 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి? ద డిజిట్స్ ఆఫ్ సమ్ ఈజ్ అంటే మొత్తం అక్కడ ఉండే నెంబర్ యొక్క మొత్తం డిజిట్స్ యాడ్ చేస్తే 3 అనే నెంబర్ వస్తే ఓకేనా, 3 అనే లేదా ఆ యొక్క భాగారం అంటే ఏదైనా ఇచ్చిన నెంబర్ అనేది మొత్తం నెంబర్లు యాడ్ చేస్తే 3తో తెగిపోతే అది 3 యొక్క డివిజిబుల్ రూల్గా తీసేసుకుంటాం. మరి 8 వచ్చింది ఇక్కడ. సో ఇది కాదు. ఇక్కడ 1 వచ్చింది, ఇది కూడా కాదు. 8 5 అంతా మా 13, ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది? సో 7 5 అంతా 12 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో మన ఆన్సర్ ఆప్షన్ 3గా చూజ్ చేయాలి. ఓకేనా? సంబంధం చేయకూడదు. ఏబీలు వరుసగా 3.5 లక్షలు 6.5 లక్షలు వ్యాపారం ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏ వ్యాపారం నుండి తప్పుకోగా 7.5 లక్షలు పెట్టుబడితే సి అనే వ్యక్తి సంవత్సరం లాభం 2.5 లక్షలు. ఇక్కడ చూడమ్మా, ల్యాక్స్ అన్నాడు కదా, నువ్వు కూడా ల్యాక్స్లో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఒకసారి చూడు ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ ఏ అనే పర్సన్ 35 రూపీస్, బి అనే పర్సన్ 65 రూపీస్. అండ్ 6 నెలల తర్వాత ఏ వ్యాపారం తప్పుకోగా సి అనే పర్సన్ వచ్చి చేరాడు. ఎంత పెట్టాడు? 75 రూపీస్. సో ఇయర్ ఆఫ్ ఎండింగ్ అన్నాడు, సంవత్సరం తర్వాత. అంటే ఈడు ఎన్ని నెలలు ఉన్నాడమ్మా? ఈడు 6 నెలలు. మరి ఏ అనే పర్సన్ కూడా 6 నెలలే. బి అనే పర్సన్ మాత్రం 12 months ఉన్నాడు. సో 6 టేబుల్ కట్ చేయి, రైట్. 5 టేబుల్ కట్ చేయి,
అంతేనా 7:26:15. సో మరి వాడు ఏమన్నాడు, టోటల్ ఇచ్చాడా, టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు ఎంత 24 రూపీస్ అంట. సో 24 + 5 ఎంత, ఫస్ట్ 26 + 7 ఎంత మా 33, 48. సో 48 అనేది ఎంత ఇచ్చాడు వాడు 24 అయితే 48 అనేది 24 అయితే మనకు కావాల్సింది ఎవరిది సి ఎన్ని పార్ట్స్ 15 పార్ట్స్ ఎంత. సో 15/48 × 24. 24 1s 24, 2s 2 1s 2, 7.5 అంటే 7 అనేది మన యొక్క ఆన్సర్ అవ్వాలి. 75 ఎక్కడ చూడు, అన్ని డిజిట్స్ పాయింట్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 3,500 పెట్టుబడితో ఏ వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత బి ఏతో భాగస్వామిగా కలిశాడు. సంవత్సరం చివరన వాళ్ళ లాభం 2:3 అయితే బి యొక్క పెట్టుబడి ఎంత. ఓకేనా, ఏ ఇచ్చేసాడు ఎంత, ఏ అనేది 3,500 రూపాయలు. బి అనే పర్సన్ ఎంత పెట్టాడో తెలియదు. సో ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, 5 నెలల తర్వాత, అంటే 7 months మాత్రమే వర్క్ చేశాడు. ఇప్పుడు చూడు, సో ఈడు 12 months. సో 3500 × 12/x × 7 ఈక్వల్స్ టు రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో 2/3, అదేనా 2:3. సో 7 టేబుల్ కట్ చేయమ్మా, 7 5s 2 టేబుల్లో కట్ చేయకపోతే సమజే 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత 12 5s 60, 63s 180 ఈక్వల్స్ టు 2x. దెన్ x ఈక్వల్స్ టు, ఓకేనా, సో 18,000/2, 2 1s 2 9s, దట్ ఈక్వల్స్ టు 9,000 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. సో ఇది మన యొక్క ఆన్సర్. ఓకేనా, సరే ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు, అంటే ఒకసారి చూడు. సో ఆప్షన్లోనే మనకు ఆల్రెడీ రేషియో ఉంది కదా 2:3. మరి ఆన్సర్ బి అడిగాడు కాబట్టి బి పార్ట్స్ అన్నీ 3. సో 8 కాదు, 85 కాదు, 75 అవుతుంది, లేదా 9,000 అవుతుంది. సో 2 ఎలిమినేషన్ అయిపోయాయి. ఓకేనా, 2 ఉన్నాయి కాబట్టి సో ఈ రెండిట్లో మన యొక్క ఆన్సర్ అనేది చూసేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దిస్ సెషన్. అండ్ ఇంకా చాలా డెప్త్గా ఉండే కొన్ని మోర్ సమ్స్ అనేవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.